మనలో హృదయం ఉంది. ఈ హృదయం చెడిపోయి ఉంది. హృదయం మోసకరమైనదంట. మనిషికి మోసకరమైనది ఏందో తెలుసా? హృదయమే. మన హృదయం మోసకరంగా ఉంది. మోసకరమైనటువంటి హృదయాన్ని తీసేసి రాతి గుండె కఠినమైపోయింది. మన గుండెలు రాతి గుండెలు అయిపోయింది. దేవుణ్ణి అడిగితే క్రొత్త హృదయాన్ని ఆయన ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ దొరకదు, మనకి ఏ కొట్లో దొరకదు. కొత్త హృదయం అనేది ఏ కొట్లో దొరకదు, ఎంత డబ్బులు పెట్టినా దొరకదు. దేవుడే ఇవ్వాలా. ఇందాక నేను చెప్పింది కూడా దేవుడే ఇవ్వాలా. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా దేవుడే ఇవ్వాలా. మనుషుల వలన కాదు, మనుషులు ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం. మరుగైన క్రొత్త సంగతులు, బైబిల్ జ్ఞానం మనకు తెలియజేయాలంటే ఆయనే ఇవ్వాలా. అర్థమైందండి? మనుషులు కూడా ఆయనే. ఒకవేళ మనుషుల ద్వారా మనం విన్నా ఆ మనుషులకు కూడా ఆయనే ఇవ్వాలి, ఆయనే నేర్పియాల. ఈ లోక జ్ఞానం అయితే లోకంలో నేర్చుకోవచ్చు, స్కూల్కి వెళ్ళి నేర్చుకోవచ్చు, మాస్టర్స్ దగ్గర నేర్చుకోవచ్చు ఈ లోక జ్ఞానం. కానీ బైబిల్ జ్ఞానం దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనుషులు ఇవ్వలేరు. ఇప్పుడు నూతన హృదయం మనకి కావాలా. ఎందుకంటే పాత హృదయం చెడిపోయింది. ఇప్పుడు నూతన హృదయం మనం ఎక్కడ కొనుక్కొద్దాం? ఎవరిస్తారు? యేసయ్యే ఇస్తాడు.